వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్కు స్వాగతం. రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి రాజకీయ నైపుణ్యాన్ని, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ను అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. రేసుగుర్రంలా పరిగెత్తడమే కాకుండా పార్టీలో ఉన్నటువంటి అసమ్మతిని పూర్తిగా బుజ్జగించడంలో సక్సెస్ సాధించాడు. ఈరోజు తాను అనుకున్నటువంటి వ్యక్తికి పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్కు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమించుకోవడంలో సక్సెస్ సాధించాడు. నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ చిన్నపాటి కార్యకర్తగా కెరియర్ను ప్రారంభించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ జిల్లా అధ్యక్షులుగా, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులుగా, పార్టీ అధ్యక్షులుగా, నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ, అర్బన్ కాన్స్టిట్యున్సీ నుండి ఎమ్మెల్యేగా కూడా కాంటెస్ట్ చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పార్టీకి మంచి విధేయుడుగా అనేటటువంటి మాటతో పాటు రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్గా మూవ్ అయ్యేటటువంటి వ్యక్తులలో మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గౌడ్ నియమించినటువంటి నియామక పత్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారిని తెలంగాణ రాష్ట్రానికి 4వ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడం అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారి పరిపాలన, పార్టీ పైన, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ పైన పూర్తి పట్టు సాధించాడని చెప్పుకోవచ్చు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నుండి హైడ్రా హడలగొట్టేంత వరకు ప్రతి ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ ప్రజల నుండి విశేషమైనటువంటి స్పందన రేవంత్ ప్రభుత్వానికి దక్కుతుంది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిఠా నర్సయ్య గౌడ్ గారు స్టూడియోలో మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అమర్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా అందసత్యం గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఎస్, మొదటగా మిఠా నర్సయ్య గౌడ్ గారు మీతో ప్రారంభించారు. నర్సయ్య గౌడ్ గారు, ఏంటి కాంగ్రెస్ అంటేనంటే కుమ్ములాటల పార్టీ, కొట్లాటల పార్టీ, వాళ్ళను వాళ్ళే దహించుకుంటారు, వేరే వాళ్ళను ఏ రకంగా ఇబ్బంది పెట్టవలసినటువంటి అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళది వాళ్ళనే అది చేసుకుంటారనేటటువంటి ఒక నానుడి కొనసాగింది ఇన్ని రోజులు. రేవంత్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా మార్చేశారు. ఏంటి జరిగినటువంటి మార్పు ఏంటి? కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా వచ్చినటువంటి మార్పులేంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. అదేవిధంగా రేపు జరుపుకోబోతున్నటువంటి గణేష్ నవరాత్రోత్సవాలు కూడా భక్తులందరికీ కూడా వినాయక చవితి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చాలా కీలకమైనవి, అంటే చాలా కీలకమైన విషయాన్ని ప్రస్తావించారు. నెంబర్ 1 ఏంటంటే కాంగ్రెస్ అంటేనే కొట్లాటలు, వాళ్ళే కొట్లాడుకుంటారు, వేరే వాళ్ళు కొట్లాడాల్సిన అవసరం లేదు, కింద పడేయాల్సిన అవసరం లేదు అనేది కేవలం ప్రతిపక్షాలు సృష్టించినటువంటి ఒక డ్రామా అని మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. మీరు అట్లా అనొద్దు. టీఎన్జే నుండి ఎన్ జనార్దన్ రెడ్డి వరకు, టీఎన్జే నుండి మొన్నటి అంటే పిసిసి అధ్యక్షుడు ఎన్నికల వరకు కూడా మీరు అన్ని సమీకరణాలు చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎక్కువ, కాంగ్రెస్ పార్టీలో డెమోక్రటిక్ వాల్యూస్కు ఎక్కువగా ఇస్తారు కాబట్టి అందరూ లీడర్గా భావిస్తారు. అయితే ఇప్పుడు మీరన్న మాటే నేను చెప్పబోయేది కూడా. ఇప్పుడు ఇది కూడా ఎందుకు దీన్ని తీసుకున్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఇది లౌకిక పార్టీ కాబట్టి దీంట్లో కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ, అందరూ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దీనిని బేస్గా తీసుకునే వీళ్ళు కొట్లాడుకుంటారని, తర్వాత వీళ్ళే పడేసుకుంటారు అనేది ఒకటి స్టార్ట్ చేసిరంటే కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద ఒకటి ముద్రేసిరు ఇట్లా. అయితే అది ఈ మధ్యన పూర్తిగా అబద్ధం అనేది కూడా తేలిపోతూ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుండి ఇప్పుడు ఎవరైనా నేను పిసిసి అధ్యక్షుడు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు, పోటీ పడడంలో తప్పు లేదు, అధిష్టానం దగ్గరికి పోయి నా పేరు కూడా పరిశీలించండి అని అభ్యర్థన ఇవ్వడంలో తప్పు లేదు, నలుగురు కూర్చొని ఆలోచించి ఎవరైతే బాగుంటుందని చేయడంలో తప్పు లేదు. దీన్ని కూడా కొట్లాడుకుంటారు అంటే ఒక జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీలో ఉంటుంది కాబట్టి హెడ్ క్వార్టర్, అక్కడికి వెళ్ళడంలో తప్పు లేదు. దాన్ని ఈ రకంగా వీళ్ళు పోర్ట్రే చేసిరు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే మీరే చెప్పారు, ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎందుకు ఇచ్చిర్రు అనేది మీరు సోదాహరణంగా వివరించారు. అదే కాకుండా వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చూడండి. రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారి కాంబినేషన్ చూస్తూ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారి కాంబినేషనే మనకు గుర్తొస్తూ ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే
2 సార్లు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఎలాగైతే వచ్చిందో ఈ జోడీ 2 సార్లను దాటేసి 3వసారి కూడా అధికారంలోకి రావడానికి ఈ జోడీ ప్రధానంగా నిలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కులాల సమీకరణాలు చూసినా బీసీ ఈ కోణంలో చూసినా కూడా కరెక్ట్ కాంబినేషన్. అంటే అధిష్టానం ఇన్ని రోజులు చర్చించి అందరి మనోభావాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్ణయించినటువంటి వ్యక్తి అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాడు అనేది వాస్తవం. ఎందుకంటే ఆ పార్టీలోనే ఎన్ఎస్యుఐ కార్యకర్తగా స్టార్ట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు పిసిసి అధ్యక్షునిగా వచ్చారు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరు ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గారు దగ్గర కాబట్టి వారి సిఫారసుతోటే ఈయన పేరు వచ్చిందని అందరూ అనుకునేటట్టుగా ప్రవర్తిస్తారు. కానీ వాస్తవం అది కాదు. అంటే ఢిల్లీలో సోనియా గాంధీ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మిగతా వాళ్ళు ఇక్కడ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రానికి ఏ కాంబినేషన్ అవసరము, ఈ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చడానికి ఎలా ఉంటే బాగుంటుందన్న కోణంలో చూసుకొనే ఈ సెలెక్షన్ చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ప్రతిపక్షాలు ఏదో ఒకటి అంటనే ఉంటాయి. ఎందుకంటే మరి ఏదో ఒక బురద చల్లకపోతే వాళ్ళకు కూడా పని ఉండదు కదా. కాబట్టి ఈ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈయన వ్యతిరేకించిండు, ఆయన వ్యతిరేకించడం ఎట్లయితుందండి? ఇప్పుడు ఒక టికెట్ కావాలన్నప్పుడు 10 మంది పోటీ పడితే వ్యతిరేకించినట్టు కాదు కదా. నా పేరు కూడా పరిగణలోకి తీసుకొని అభ్యర్థించడం అవుతుంది తప్పితే వ్యతిరేకించడం ఎట్లయితుంది? కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి సంపూర్ణ సహకారం అందరి నుంచి ఉంటుంది. ఖచ్చితంగా మూడో పర్యాయం అని నేను చెప్పట్లే. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఆల్రెడీ వైఎస్ గారు 2 టర్ములు చేసిర్రు. దాన్ని బ్రేక్ చేస్తూ 3వ టర్ము కూడా ఖచ్చితంగా ఈ జోడీ 3 సార్లు 15 సంవత్సరాలుగా ఖచ్చితంగా అధికారంలో ఉంటుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎస్ నర్సయ్య గౌడ్ గారు, అదే మనం ఒకసారి అమర్ గారిని కనుక్కుందాం. అమర్ గారు, రేవంత్ రెడ్డి గారు రేసు గుర్రంలా పరిగెత్తుతున్నారు. కేంద్ర కమిటీ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీతో పాటు గల్లీలో ఉన్నటువంటి రాకేష్ వరకు పూర్తిగా రేవంత్కు మద్దతు లభిస్తుంది. ఎలాంటి సమీకరణలు కలిసి వచ్చినాయంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశంలో కేవలం ఒక 3 రాష్ట్రాల్లోనే అధికారం ఉంది. ఎస్, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, చిన్న రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, ఆ తర్వాత పార్టీ అధ్యక్షునికి ఆ ఇద్దరి విషయంలో ఒక కోఆర్డినేషన్ అనేది అవసరం. ఒకవేళ ముఖ్యమంత్రిని కాదని పిసిసి అధ్యక్షుడు డామినేట్ చేసే పరిస్థితిలో ఉంటే అది ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు చాలామంది నాయకులు, మహేష్ కుమార్ కంటే కూడా చాలామంది సీనియర్ నాయకులు సమర్థంగా పార్టీని నడిపించగలంటే మదియాస్టి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే నాయకులు చాలామంది ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రధానంగా ఈరోజు ఈ మహేష్ గౌడ్ నియామకంలో చేసిన నిర్ణయంలో ముఖ్యమైన ఉద్దేశం ఇద్దరి మధ్యలో ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ముఖ్యమంత్రికి, పార్టీ అధ్యక్షునికి కోఆర్డినేషన్ ఉండకపోతే భవిష్యత్తులో పార్టీ దెబ్బతింటుందనే ఒక ఆలోచనతో ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ని వాళ్ళ పిసిసి అధ్యక్షునిగా నియమించడం జరిగింది. సహజంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే గొడవలు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ పార్టీ మీద ఉన్నటువంటి నాయకులు ఆ పార్టీలో ఉన్న వాళ్ళే చేస్తారు. వేరే పార్టీ మీద చేయరు వీళ్ళు. లేకపోతే ఒక బీఆర్ఎస్ పార్టీ మీదనో లేకపోతే ఒక బీజేపీ పార్టీ మీదనో చేయరు. విత్ ఇన్ పార్టీలో వాళ్ళు ఏదన్నా ఒక విషయంలో మామూలుగా కొట్లాడుకోరు. అంటే బెంచీలు, కుర్చీలు ఇరిగిపోతాయి, బల్లాలు పగిలిపోతాయి, టీవీలు పగిలిపోతాయి, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఏదైనా ఒక విషయం వచ్చేసరికి ఏదైనా ఒక విషయం, ఒక సందర్భం అపోజిషన్ పార్టీ వచ్చినప్పుడు మాత్రం విషయం లేవనెత్తినప్పుడు వీళ్ళంతా మళ్ళీ ఒకటే మాట్లాడతారు. అంటే రీసెంట్గా మనం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆ పార్టీలో జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా మనం చూస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు. ఆ తర్వాత వీళ్ళంతా వ్యతిరేకించడం లేదు. అసలు రేవంత్ రెడ్డిని అంటే మేము నాయకునికే గుర్తించడం అని చెప్పిన నాయకులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దాంట్లో మంత్రులుగా కొనసాగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యం అనుకోవచ్చు, లేకపోతే అంటే ఆ పార్టీ ఇన్ని రోజులు బతుకుంటానికి ప్రజాస్వామ్యం కారణం. దాంట్లో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా డిక్టేటర్షిప్ ఉంటే ఆ పార్టీ ఎప్పుడూ అంతమైపోయినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ ఆ ఇద్దరి కోఆర్డినేషన్, మహేష్ కుమార్ గౌడ్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కాంబినేషన్ అనేది
పార్టీలో ఇబ్బందులు రాకుండా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఒక గడబిడ అంటారు కదా, అటువంటిది రాకుండా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే అలా మహేష్ కుమార్ గౌడ్ నియమించింది. అయితే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా నేను రేవంత్ రెడ్డి అంటే ఈ పార్టీ ఈ ఈక్వేషన్లో ఇచ్చిందని చెప్పి సైలెంట్గా ఉంటే నడవదు. మహేష్ కుమార్ గౌడ్కి రేపు ముందర చాలా సవాళ్ళు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత మున్సిపల్ అంటూ గ్రామ పంచాయతీ, తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఇవన్నీ ఉన్నాయి. ఈ సవాళ్ళను అంటే కాబోయే అన్ని సవాళ్ళే పార్టీకి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరల్గా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి సానుకూలత ఇప్పుడు ఉండదు. అనేక విషయాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఆ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకొని పార్టీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మీద ఉంటుంది. అది ఆయన ఎందుకంటే సీఎం తోటి కొంచెం కోఆర్డినేషన్ ఉన్నాడు కనుక ఇతర నాయకులతో కూడా అంటే ఆయన డామినేట్ చేసే స్థాయిలో లేడు కనుక కొంచెం కోఆర్డినేషన్ ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. సుశీల్ ఎస్ నరసయ్య గౌడ్ గారు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసుతో ఒక్కసారిగా తనకంటూ ఒక అడ్మినిస్ట్రేషన్ పాలనా వ్యవస్థ ముద్రతో ప్రారంభమైనటువంటి రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు హైడ్రా కానివ్వండి, పార్టీలో ప్రధానంగా అసంతృప్తులుగా ఉన్నటువంటి ఎందరో నేతలను బుజ్జగించడం జరిగింది. ఏంటి అసలు ఏ ట్రిక్స్ పాటించారు? మీరు ఈ 3 పదాలు హైడ్రా ఒకటి, తర్వాత ఈ అసమ్మతి, ఈ పరిపాలన, ఈ 3 విషయాల మీద ఫస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పనిగట్టుకొని ఎవరిని బుజ్జగించే కార్యక్రమాలు ఏం చేయలే. ఆయన చేసిన అతి కీలకమైనది ఏంటంటే అభివృద్ధి చూపిస్తూ ఉన్నాడు, పనితనం చూపిస్తూ ఉన్నాడు, స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అది ప్రతిపక్షాన్ని డామినేట్ చేసే విధంగా ఉంది, ప్రతిపక్షాన్ని ఓడించింది. టీఆర్ఎస్ను ఓడించడము అనేది అంత ఈజీ ఏం కాలే. ఎందుకంటే టీఆర్ఎస్ బలమైన పార్టీ, డబ్బులున్న పార్టీ, అంతా ఒక రకమైన సెటప్ ఉన్నది. దాన్ని కూడా ఈజీగా ఓడించగలిగిండు అంటే ఆయన సామర్థ్యం ఏందనేది గుర్తించిరు. ఇక రెండవది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఏంటంటే విజయాన్ని అందించిండు. రెండవది ఇంకొక కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఒక సామెత ఉంది, ఇది కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే సీఎం వస్తాడన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఒక అభివృద్ధి చేసేటువంటి సీఎం మనకు దొరికిండు. దేశం మొత్తము ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారి గురించి చర్చ చేస్తూ ఉంది ఒక విషయం మీద, హైడ్రా విషయం మీద. అంటే దేశం మొత్తం, ఒక రాష్ట్రము 10 రాష్ట్రాలు కాదు, దేశం మొత్తం. ఎందుకు అంటే ఈ దేశంలో అతి కీలకమైన వనరు నీరు. ఆ నీరు కనుక లేకపోతే మానవునికి లైఫ్ లేదు. కాబట్టి ఆ నీరును సంరక్షించాలంటే, దాన్ని ఉండేటువంటి చెరువులను రక్షించాలంటే, కుంటలను రక్షించాలంటే, నాలాలను రక్షించాలంటే ఇంతకుముందు ఎవరు కూడా చేయనటువంటి భగీరథ ప్రయత్నము హైడ్రా ద్వారా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అయితే ఫ్యూచర్ జనరేషన్స్ కొరకు ఈ లేక్స్ కానీ, కాలువలు కానీ, వాటర్ కానీ అందించాలన్న ఏకైక ప్రయత్నం, ఇది ఏదో రాజకీయ ప్రయత్నం కాదు, చిత్తశుద్ధితోటి అభివృద్ధితోటి ఈ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి హైడ్రాని తీసుకొచ్చిండు. ఈ హైడ్రా వల్ల చాలామంది అనుకుంటారు పులి మీద స్వారీ చేస్తూ ఉన్నాడు, ఈ హైడ్రా వల్ల తనకే ఇబ్బంది అవుతుందని చెప్తారు. వాస్తవమే, పులి మీద స్వారీ అని నేను కూడా ఒప్పుకుంటున్నా. అయినా కూడా ప్రజల కొరకు, ప్రకృతిని కాపాడడానికి కొరకు హైడ్రాను తీసుకొస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లేక్స్లో ఎవరైతే అక్రమంగా ఉన్నారో తన పర అనే భేదం లేకుండా, మీ అందరికీ తెలుసు, ఇక్కడ వాళ్ళ అన్నకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత కూల్చివేసిన దాంట్లో కూడా 3 పార్టీల వాళ్ళు ఉన్నారు. ఒక పార్టీ న్యాయం అన్యాయం చేసే అవకాశమే లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చెరువులను కాపాడి ఆ ఫీడర్ ఛానల్స్ను, ఏదైతే కాలువలు ఉన్నాయో, గొలుసుకట్టు కాలువలు ఉన్నాయో ఎవరైతే ఆక్రమించుకున్నారో వాటిని తొలగించడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు, ప్రజలకు మంచి జరుగుతుందన్న ఆలోచన. నేను ఇంకొక విషయం కూడా యాడ్ చేస్తాను. ఇదే కోణములో నేను మేడ్చల్, మాకు నియోజకవర్గం వస్తుంది, నేనున్నది మేడిపల్లి మండలములో 9 చెరువులకు సంబంధించి ఆర్టీఐ యాక్ట్ కింద టోటల్ ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్న తర్వాత పరిశీలిస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక చెరువు మేడిపల్లి కుంట అనే చెరువు 15.69 ఎకరాలు ఉంటే ఇప్పుడు ఫిజికల్గా 2-3 ఎకరాలకు పడిపోయింది. అంటే మొత్తమే ఆక్రమించుకున్నారు. ఇక మరి నీళ్ళు ఎక్కడ పోవాలి? నీళ్లు దాంట్లోకి వస్తాయంటే రాకపోతే ఏం చేస్తాయి?
కాబట్టి నేను కూడా ఈ 9 చెరువులకు సంబంధించి ఈ ఫీడర్ ఛానళ్లకు సంబంధించి నేను ఏదైతే ఆర్టీఐ కింద సమాచారం తీసుకున్నానో, అదేవిధంగా సర్వే నెంబర్ 1, 10, 11లో ఉన్నటువంటి సీలింగ్ గురించి ఏదైతే సమాచారం తీసుకున్నానో ఇదంతా కూడా త్వరలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కలిసి నేను ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నేను కూడా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తా ఉన్నా. అంటే ఎందుకు? ప్రజల కొరకు. బీఆర్ఎస్ హయాంలోనే చాలా, నేను ఆ పర్మిషన్లు కూడా చూస్తూ ఉన్నా కదా, బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ఆక్రమించుకున్నారు. అంతకు ముందు కూడా కొన్ని ఆక్రమించుకున్నారు. ఒక్క బీఆర్ఎస్ అని కాదు, అంతకుముందు వరుసగా వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఏ పార్టీకి సంబంధం ఉన్నా సరే దాన్ని అన్నిటిని తొలగించుకుంటూ పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు 90% కంటే ఎక్కువగా నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. కేవలం ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తూ ఉన్నారు. లాస్ట్కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా రాష్ట్రంలో మేము కూడా హైడ్రా లాంటి ఒక వ్యవస్థను తీసుకొస్తామంటున్నారు. లాస్ట్కు మన దగ్గర ఉన్న 33 జిల్లాలలో ప్రతి జిల్లా ప్రజలు కూడా మా దగ్గర కూడా హైడ్రా లాంటి ఒక వ్యవస్థను తీసుకొస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే దూకుడుగా ఉన్నది అంటే ఏదైనా చిత్తశుద్ధి ఉంటేనే దూకుడుగా ఉంటుంది. ఈరోజు 10 నెలలు కూడా సగం కాలేదు, అందులో 2 నెలలు ఆ ఎలక్షన్లో పోయిన 8 నెలల్లో చాలా పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టే దూకుడుగా మీరు అంటాను రేసుగుర్రం. వాస్తవం రేసుగుర్రం అంటే పరుగులో రేసుగుర్రం కాదు, అభివృద్ధిలో రేసుగుర్రం. ఈ అభివృద్ధి కూడా అన్ని వర్గాల ప్రజలకు అందే విధంగా. నేను ఈ మాట ఎందుకు అంటున్నంటే రైతులను తీసుకుంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ 27 రోజులలో చేయడం జరిగింది. కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. మహిళలను తీసుకుంటే మహిళలకు కావలసినటువంటి ఉచిత బస్ ప్రయాణం కానీ, 500కు సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంటు తగ్గించడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేచర్కు సంబంధించి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముచ్చర్లలో ఒక 4th సిటీని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ డెవలప్మెంట్ అనేది అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకునే చేస్తూ ఉన్నారు. కేవలం 8 నెలల్లో ఈ స్థాయి డెవలప్మెంట్ చేయడం అనేది అంత ఆషామాషి కాదు. కాబట్టే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. లాస్ట్కు ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, లేకపోతే రఘునందన్ రావు గారు కానీ చాలామంది నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా వాళ్ళు కొత్త సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. పేద ప్రజలు ఉంటే చూడండి అని. ఎస్, ఒకవేళ పేద ప్రజలు కనుక ఉంటే గవర్నమెంట్ ఏమంటుందంటే వాళ్ళకి కూల్చివేస్తే ఇందిరమ్మ ఇండ్ల కింద వాళ్ళకు అకామిడేట్ చేస్తామని కూడా చెప్తా ఉంది. కాబట్టి అన్ని రకాల ప్రజలకు కూడా సమానంగా అభివృద్ధి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి 100కు 100% పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. పాజిటివ్గా అందరూ కూడా నీరాజనాలు అందిస్తూ ఉన్నారు. కాకపోతే కొంతమంది టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు సంబంధించి కొంత ఆక్రమించుకున్న వాళ్ళు ఏంటంటే విమర్శలు చేస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళ టైం అప్పుడు వాళ్ళు ఏం చేసిరనేది మనకు అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ వస్తాను. అమర్ గారు, పిసిసి అధ్యక్షుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేటటువంటిది నల్లేటి మీద నడకనాటివి. రేవంత్ రెడ్డి గారికి ఇది అగ్ని పరీక్షలా మారే అవకాశం ఉంది. పిసిసి అధ్యక్షుడు కానీ మంత్రివర్గ విస్తరణ కానీ సబ్జెక్టును కింద చేంజ్ చేస్తే అసమ్మతి ఒక్కసారిగా పెరుగుతుందనేటటువంటి అంచనా రాజకీయాలలో కొనసాగింది. ఎట్లా ఉండబోతుందండి ఇప్పుడు మీరు చెప్పినట్టు మంత్రివర్గ విస్తరణ తర్వాత అసలు రాజకీయం అనేది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అవుతుందని అంటున్నాను. అవ్వవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం నల్లగొండ జిల్లాలో, ముఖ్యంగా మనం దక్షిణ తెలంగాణలో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్న విషయం మనందరికీ తెలుసు. దాంట్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఉన్నటువంటి నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వీళ్ళంతా ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఇటీవల మనము మన రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ను ఆధారంగా చూసుకుంటే ఒక 2-2.5 సంవత్సరాల్లో అసలు ఇక్కడ చాలా పెద్ద మనిషి ఉన్నాడు, ఈ పెద్ద మనిషి ఏంది, ఇక్కడ మంత్రిగా ఉండడం ఏంది, నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నేను చెప్పేది నిజమైతుంది, ఒక 2-2.5 సంవత్సరాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఒక ప్రకటన ఇచ్చింది. అయితే రేపు మరి మంత్రివర్గ విస్తరణ అయినప్పుడు ఇక్కడ అవకాశాలు ఏమో చాలా తక్కువగా ఉన్నాయి. ఒక ఆరుగురికి అవకాశం ఉంది. మరి 6గురికి అవకాశం ఉన్నప్పుడు మరి ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, లేకపోతే మిగతా మెదక్లో, అంటే ఉమ్మడి మెదక్లో ఇటు రాజనరసింహ గారు ఉన్నప్పటికీ మెదక్లో కానీ పార్టీ బలంగా ఉన్నటువంటి చోట్ల
మరి అక్కడ మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి విషయానికి వస్తే కేవలం ఒకే ఒక ప్రజాప్రతినిధి పార్టీ నుంచి కలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి వీళ్ళందరిలో ఇంతమందిలో ఆశావులు చాలా మంది ఉన్నారు, దాదాపుగా 25 నుంచి 30 మంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు ఉన్నటువంటి లింక్స్ ద్వారా హైకమాండ్తో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, లేకపోతే ఇతరత విషయంలో చాలా కావచ్చు, వాళ్ళు మంత్రి పదవిని ఆశిస్తారు, లేకపోతే ఇతర పదవులు ఆశిస్తారు, దాంట్లో తప్పు లేదు. అయితే ఇక్కడ అకామిడేట్ చేయాల్సింది ఎంతమంది కంటే కేవలం ఒక 6 చేయాలని అనుకుంటే మా 6లో మరి రేపు రాజగోపాల్ రెడ్డికి ఇంకా అంటే ముందు మన భువనగిరి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలో భాగంగా మరి ఆయనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినట్టు తెలిసింది ఎప్పుడు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసినప్పుడు. సో మరి ఈ సందర్భంగా ఇవాళ రాజగోపాల్ రెడ్డికి మరి మంత్రి పదవి ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్ళీ రాజకీయం స్టార్ట్ చేస్తారా, లేకపోతే అదేవిధంగా ఇవాళ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, లేకపోతే సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇంకా ఏమీ లేనటువంటి చాలా మంది నాయకులు వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, వాళ్ళ పదవులు దాకపోతే పరిస్థితి ఏంటిది. సో ఈ అన్నిటినీ కోఆర్డినేషన్ చేసుకొని ఈ 6గురిని ఇది ఎట్లా పంచాలనే దాని మీద చాలా కష్టమైనటువంటి పని. లేకపోతే ఏదో పాండవులు ద్రౌపది స్వయంవరంలో గెలిస్తే కొద్ది మాట విని మీరు 5గురు సమానంగా పంచుకోండి అంటే అటువంటి పాండవులు కాదు కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు. ఎవరికి వాళ్ళు వాళ్ళకు అది ఉన్నాయి, వాళ్ళకి వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి. సో మరి వాళ్ళు నాకు మంత్రి పదవి రాకపోతే ఏంటనే విషయం మీద చాలా మటుకు దీని మీద ఇదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒకరిద్దరు శాసనసభ్యులు అల్క మీద ఉన్నారు. అయితే అయినప్పటికీ ఇప్పటికిప్పటికీ అంటే పార్టీ మీద పెద్దగా ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆయన అధికారంలోకి వచ్చిండు, ప్రభుత్వం పాలన ఇప్పుడే ఒక స్టేజ్ ఒక దాని మీదకి వస్తుంది. ఈ సమయంలో మంత్రివర్గం విస్తరణ జరిగినప్పుడు మొత్తం మీదనైతే విషమ పరీక్ష అనుకోవాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ఆయన ఎదుర్కోవాల్సినటువంటి కాంగ్రెస్ లో ఎదుర్కోవాల్సినటువంటి మొదటి పరీక్ష. ఆ పరీక్షలో ఇంకా పాస్ అయితే నిజంగా ఇందాక మన నర్సయ్య గారు ఆయన అమలు చెప్పినట్టు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఆయన చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, దేనికైనా సై అంటే సై అనే వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు, భయపడేవాడు కాదు. సో అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి సహజంగానే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉండదు. కానీ వాళ్ళ కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే వాళ్ళు అక్కడ ఏమిటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు నిండా 1 సంవత్సరం కావచ్చింది. అక్కడ రాజకీయాలు చూస్తే అక్కడ అప్పుడే అసమ్మతి మొదలైపోయింది. ఏదో ఒక విషయాలు బేట్ చేసుకొని అక్కడ డికే సిద్ధరామయ్య కానీ, లేకపోతే పరమేశ్వర్ కానీ, లేకపోతే ఇతరత్ర నాయకులు అక్కడ ముఖ్యమంత్రి పదవికి ఆ విధంగా పోటీ పడుతున్నారు. సో ఇక్కడ సిద్ధరామయ్య లాంటి సీనియర్ నాయకుడికి ఆ పరిస్థితి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూస్తే రేవంత్ రెడ్డి అనే నాయకుడు చాలా జూనియర్ అనుకోవాలి. ఎందుకంటే మిగతా నాయకులు దాదాపు ఒక్కొక్కరు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, వాళ్ళ మొత్తం పొలిటికల్ కెరీరే కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయినటువంటి నాయకులు ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మంత్రివర్గం విస్తరణ చేసినప్పుడు మొత్తం మీదనైతే ఒక విషమ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో కనుక సక్సెస్ అయితే ఇక ఆయన నడక అనేది నల్లేరు నడక సాగినట్టు ఉంటుందని అనుకుంటున్నాను. సుశీల గారు. ఎస్ మిట్టర్ నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అనేటటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ గత దశాబ్దాల కాలం నుండి డెవలప్ అయింది. దానికి భిన్నంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని అధ్యక్షుడిగా నియమించడం, అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్స్ కానివ్వండి, మంత్రివర్గ విస్తరణ కానివ్వండి, కమిటీల అపాయింట్మెంట్ కానివ్వండి, పారదర్శకంగా కొనసాగింది. ఎట్లా సాధ్యమైంది? రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత నిర్ణయాలు చెల్లుబాటు అయ్యాయా, లేదు అంటారంటే కాంగ్రెస్ ఫార్మేట్ మారిందా, లేదు అంటారంటే వీళ్ళ మైండ్ సెట్ మార్చుకొని మనం కూడా సమాజం గురించి ఆలోచించాలనేటటువంటి ధోరణికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. ఎట్లా? మొదలుగా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ అంటే మీరు ఇప్పుడు ఆ మీనింగ్ రేవంత్ రెడ్డి గారి యాక్టివిటీ కారణంగా, రేవంత్ రెడ్డి గారి హార్డ్ వర్క్ కారణంగా ఇప్పుడు ఆ మీనింగ్ వస్తుంది. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ అంటారంటే బ్రాండ్ ఇమేజ్గా రెడ్ల పార్టీ అనే ఉండేది. ఇప్పుడు రెడ్ల పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి కొంతమంది ఎక్కువ ముఖ్యమంత్రులు వచ్చిరు కాబట్టి మామూలుగా బ్రాండ్ అని అన్నారు. కానీ నేను ఏమంటున్నానంటే ఇంతకు ముందు బీసీలకు కూడా ఇప్పుడు శ్రీనివాస్ గారు బీసీని, అంతకుముందు పొన్నాల లక్ష్మి గారు బీసీనే, ఇప్పుడు మహేష్ కుమార్ గారు బీసీని, అంటే జోడెడ్ల బండిలాగా అటు రెడ్డి ఇటు అంటే బీసీ 2 వర్గాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే
ఇప్పుడు ఇంతకుముందు అమర్ గారు ఒక మాట చెప్పింది, ఇది ఒక విషమ పరీక్ష అని, ఏది మంత్రివర్గ కూర్పు అనేది. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారికే కాదు, ఏ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఎందుకంటే 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, దాంట్లో 17+1 ముఖ్యమంత్రి, ఒకటి 18 మందికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. దాంట్లో సామాజిక సమీకరణాలు చూడాలి, సీనియారిటీని చూడాలి, ఇదంతా ఎక్స్పర్టైజ్ని చూడాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా విషమ పరీక్ష అని నేను అనుకోను, కానీ అది ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అది హైకమాండ్ ఉంటుంది, హైకమాండ్ తోటి కూర్చొని చర్చ చేసి ఆ తర్వాత డిక్లేర్ చేస్తారు. నేను అనుకోవడం ఏంటంటే, మీరు చూడండి, ఈ మంత్రివర్గ కూర్పులో కూడా ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా సవ్యంగా సాగిపోతుంది. కొంతమందికి ఎన్నికల సందర్భంలో హామీలు ఇచ్చిన మాట వాస్తవం. ఆ హామీలు ఎప్పుడు ఎట్లా నెరవేర్చాలనేది ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఇవన్నీ తెలియకుండానే ఆయన ముఖ్యమంత్రి కాలేదు, లేకపోతే గత 10 నెలలుగా సవ్యంగా పరిపాలన జరుగుతుంది. కాబట్టి రెండో విషయం ఏంటంటే, ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అదేవిధంగా వారు సెక్రటేరియట్ కట్టినా కూడా సెక్రటేరియట్లో కూర్చున్నది కూడా చాలా తక్కువ. మూడో విషయం ఏంటంటే, ప్రజాభవన్కు వచ్చింది తక్కువ, ప్రజలకు కనిపించింది అసలే తక్కువ. ఈ మూడింటిని బ్రేక్ చేస్తూ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము మొత్తము కాలుకు బల్పం కట్టుకొని వరద బాధితుల సహాయానికి ఎలా తిరుగుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి దగ్గర వెళ్ళి పరామర్శ చేస్తూ ఉన్నారు, అక్కడ సమీక్ష చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఏం అవసరమైనప్పుడు ఇమీడియట్లీ ప్రధానమంత్రి గారితో మాట్లాడడం. కానీ ఇవాళ వాళ్ళు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ, బండి సంజయ్ గారు కానీ, మా మంత్రులు కానీ అందరూ కూడా కలిసి సర్వే చేసిరు. అంటే ఎంత స్పీడ్గా పనులు చేస్తున్నారు. ఇక్కడ పార్టీ పరంగా కానీ నేనేమంటే, ప్రజలకు కష్టకాలంలో మనము ఇవ్వదలుచుకున్న సహాయము అందించాలి. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ మేమున్నాము, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ దాన్ని కదిలించేసి రప్పిచ్చేసి ఇవాళ మనం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్లకు రీచ్ అవుతున్నాం అనేది ఇవాళ ముఖ్యమంత్రి గారు గొప్పతనం. ఎందుకంటే స్పందించగలను. ఇంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు రాగానే ఈయన ఫామ్ హౌస్లో ఉండడమో, లేకపోతే చెన్నై పోవడమో, లేకపోతే హాస్పిటల్లో ఉండడమో, ఏదో ఒక సాకుతోటే ఆయన అవాయిడ్ చేసేవాళ్ళు. ఇక పని ఎట్లా జరుగుతుందండి? కాబట్టి కోఆర్డినేషన్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మొదటి రోజు నుంచి కూడా ప్రధానమంత్రి గారిని పెద్దన్నగా భావించి, ఎందుకంటే దేశ ప్రధానమంత్రి ఏ పార్టీకైనా ఎవరికైనా 142 కోట్ల మంది అందరికి కూడా పెద్దన్న లాంటి వాడే. రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు. కాబట్టి ఆ కోణంలో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈరోజు వరద బాధితుల సహాయాన్ని రీచ్ అవుతూ ఉన్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రాజకీయ విమర్శలు అనేది ప్రతి దాంట్లో ఉంటాయి. ఇప్పుడు కొందరికి అందదు వాస్తవం కూడా, ఎందుకంటే చివరిలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి అందకపోవచ్చు, వాళ్ళు విమర్శలు చేస్తారు. కానీ అందించాలి. నేనేమంటాను, ఎవరైతే గుర్తించిండ్రో మిగతా వాళ్ళు కూడా వెళ్ళాలి. ఈరోజు గవర్నమెంట్ చేస్తూ ఉంది తన బాధ్యతగా, ఎన్జిఓలు చేస్తూ ఉన్నాయి, ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా తన విరాళాల ద్వారా ఇండైరెక్ట్గా సహాయం చేస్తూ ఉన్నారు. అందరూ చేయవలసిన సహాయం చేస్తేనే అందరికీ కూడా అందుతుంది. కాబట్టి దీంట్లో పెద్ద భేషజాలు లేవు. ఇక రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మంత్రివర్గ కూర్పు తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయంటే, అసలు విషయాలు లేదు, కోసరు విషయాలు లేదు సార్, అంత ఓపెన్. నేను ఇదే చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అంత ఓపెన్ అని చెప్తున్నా. ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నా అంటే, రాగానే సామాన్య ప్రజలకు కూడా అసలు ప్రభుత్వం అంటే ఏంది, ప్రభుత్వంలో ఏముంటాయి, ఏం తప్పులు జరిగినాయి, ఏం మంచి జరిగిందని తెలియపరిచిర్రు. అంటే ప్రజాస్వామ్యాన్ని అందిస్తూ ఏ డిపార్ట్మెంట్లో, ఏ శాఖలో ఏ తప్పులు జరిగినాయి, ఎంత లూటీ చేసిర్రు, ఎంత మంచి జరిగిందనేది శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు ఉంది. కాబట్టి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఏదైనా మేము హామీ ఇచ్చింది కొద్దిగా అనివార్య కారణాల వల్ల లేట్ అయినా కూడా సహిస్తూ ఉన్నారు మమ్మల్ని, అంటే మాకు ఫాలో అవుతూ ఉన్నారు, మీకు టైం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిదీ కూడా ఖచ్చితమైన టైం బౌండ్ పెట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు మాతోటి ఉన్నారు. అతి కీలకమైన విషయము, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఒక్క టీచర్ను కూడా, ఒకసారి డిఎస్సి వేసి ఒక్క టీచర్ను కూడా ఆయనే అపాయింట్ చేయలేదు. కానీ ఆల్రెడీ ఒక డిఎస్సి నడుస్తూ ఉంది, మరొక డిఎస్సి 6000 పోస్టులతోటి మరొకటి వేస్తామని కూడా బట్టి విక్రమార్క గారు వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే
నిరుద్యోగులకనే కాదు విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం నాశనం చేసింది కాబట్టి దాన్ని సరి అయిన రూట్లో పెట్టడానికి కొరకు ఇలా 11,000 చిల్లర ఆల్రెడీ వేసిరు, 6,000 అంటే 18,000 టీచర్లను అపాయింట్ చేయబోతా ఉంది. ఆల్రెడీ 30,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. రకరకాల గ్రూపుల ద్వారా ఇవాళ నోటిఫికేషన్లు ఇచ్చి చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నంటే ఒక విద్యా వ్యవస్థను ట్రాక్ మీకు తీసుకురావడానికి కొరకు కేవలం 8 నెలల్లో చిత్తశుద్ధి ఉంటే ఎంత చేయవచ్చో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ గత ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకొక మాట మాట్లాడే మీరు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అని. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేసీఆర్ మెడకు చుట్టుకునే కేసు. ఎందుకంటే ఏ అధికారికి కూడా అవసరం ఉండదు ఫోన్ ట్యాపింగ్ చేయాలని. ప్రతిపక్ష నాయకుడిని చేయాలి, లేకపోతే బిజినెస్ మెన్ చేయాలి, లేకపోతే జ్యువెలరీ వాళ్ళని చేయాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళని చేయాలని అధికారికి ఎందుకు ఉంటుందండి? కేవలం కేసీఆర్ ఆదేశాలతోటే వారు ప్రభాకర్ రావు గారు మిగతా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే లేట్ చేయగలుగుతున్నారు. అంటే ప్రభాకర్ రావు గారిని అక్కడ దూరాన్ని అమెరికాలో ఉంచేసి ఈ లీగల్ డ్రామా ఒకటి చేసిరు. కానీ ఈ రోజు కాకపోతే కొన్ని రోజులకైనా ప్రభాకర్ రావు గారు రాక తప్పదు. రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయింది కాబట్టి వారు వచ్చిన తర్వాత వాస్తవాలు చెప్తారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇక మిగతా ఎమ్మెల్యేలు కీలకమైన మంత్రులు ఎవరు ఉన్నారో అందరూ కూడా చిప్పకూడు తినక తప్పదనేది చెప్తాం. మనతో పాటు బీజేపీ నాయకులు బూసపు శంకర్ గారు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. శంకర్ గారు, రేవంత్ రెడ్డి గారి పరిపాలనపై అన్ని వర్గాలలో సమర్థమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టైం కూడా ప్లాన్ బిలోనే ఉండబోతుందా, లేదు అంటనంటే అధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి ప్రణాళికలు, పథకాలు ఏమున్నాయి? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టైం అధికారంలోకి రావాలనే ఆలోచన. కానీ స్కోప్ అయితే కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజల పక్షాన కొనసాగుతుంది సార్. ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడే దగ్గర లేవు, మొన్ననే అయిపోయినాయి. మేమేందంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ లాగా కాదు మా ఆలోచన. వాళ్ళు ఏం చేసిండ్రు, నాలాలు మయ్యే, చెరువులు మయ్యే, లేకపోతే కుంటలు మయ్యే అనే విధంగా దాచుకోవాలా అనే ఆలోచనతో శంకర్ గారు రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఏర్పాటు చేసేంత వరకు ఒక్క ప్రకటన కూడా బీజేపీ నుండి కబ్జాల మీద మాట్లాడలేదు. కబ్జాల మీద ఏ ప్రతిపక్ష పార్టీ చర్చించలేదు. ఒకటండి, మేము రాష్ట్రంలో లేం కదా, రాష్ట్ర పరిధిలో భూ కబ్జాలు అయినాయి. దానికి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ దాని మీద చర్యలు తీసుకోవాలా. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండ్రు, ఇవి ఏవైతే కబ్జాలు అయినాయో అవి అన్నిటినీ తీసుకొచ్చి హైడ్రా ద్వారా అవి అన్నిటినీ రికవరీ చేస్తా అన్నాడు. సంతోషము. ఆయన ఏదైతే హైడ్రా ద్వారా ఎవరైతే భూములు గాని, నాలాలు గాని, చెరువులు గాని, కుంటాలు గాని కబ్జాలు చేస్తా ఉన్నారో వాటన్నిటినీ కూడా మళ్ళీ రిటర్న్ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. దానికి భారతీయ జనతా పార్టీ కూడా సమర్థిస్తుంది. ఎందుకంటే కబ్జాలు చేసిన ఏదైతే కబ్జాలు చేసిండ్రో అదంతా ప్రభుత్వ భూములు కబ్జా చేసింది. ఇలా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అటక్ నుండి కటక్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ దేశంలో ఉన్న వనరులన్నీ మనయే అని ఆలోచిస్తుంది. కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ చెరువులు కబ్జాలు పెట్టాలి, పేద ప్రజల భూములు కబ్జాలు పెట్టాలి, వేల ఎకరాల భూములు కబ్జాలు పెట్టాలి అనే ఆలోచనతోటే ధరణి తీసుకొచ్చి ఈ భూములన్నీ కబ్జాలు చేసి ఎక్కడ ఎవరున్నారు ఎవరు లేరు అనే ఆలోచనతోటి ధరణి తీసుకొచ్చి ఆ భూములన్నీ కబ్జా చేసింది. అప్పుడే గతంలో ఉన్న మా కేసీఆర్ మీద బండి సంజయ్ కూడా మాట్లాడిండు. ఏమని చెప్పిండు, నీ యొక్క ఫామ్ హౌస్ కి వచ్చి నువ్వు చేసినవన్నీ మేము దున్నేస్తాము అని చెప్పిండు. అయితే ఆ రోజు కేసీఆర్ గారు వ్యాగ్యంగా మాట్లాడిండు. ఏమన్నారు, ఏందయ్యా రేవంత్ బండి సంజయ్ మీ ఫామ్ హౌస్ దున్నేస్తా అంటే ఏమన్నా ఆయన ట్రాక్టర్ డ్రైవరా ఫామ్ హౌస్ దున్నుతా అంటాడంటే
నువ్వు అవినీతి చేసిన దాన్ని అవినీతి పాలనను కూకటి వేళ్లతోటి పెకిలించాలనే ఆలోచనతోటి నీ ఫామ్ హౌస్ ని దున్నుతా అన్నాడు. నువ్వు గతంలో చెప్పలేదా మన ఏది రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగర్లతోటి దున్నుతా అని చెప్పలేదా? మరి మా నాయకుడు కూడా నువ్వు చేసిన అవినీతిని ఖచ్చితంగా బుల్డోజర్ తోటి దున్నుతా అన్నాడు. ఇలా మేము కూడా ఇలా రేవంత్ రెడ్డి ఏ పని చేస్తున్నాడో మేము కూడా అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఏమేమి అవినీతికి జరిగినాయో ఆ అవినీతి జరిగిన అక్రమంగా భూ కబ్జాలు ఏవైతే జరిగినాయో మేము కూడా రికవరీ చేసేవాళ్ళము. ఇలా ఏది ఏమైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుంకుడు పెంచిండు. ఆయన దుంకుడు పెంచిండు. హైడ్రా ద్వారా భూమి ఏదైతే కబ్జాలు జరిగినాయి, ఇవాళ హైడ్రా అంటే ఒక హైదరాబాద్ లోనే జరగలేవు కబ్జాలు. ఇవాళ జిల్లాలలో అయినాయి, మండలాల్లో అయినాయి, గ్రామాలలో అయినాయి. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పరిపాలించిందంటే ప్రజాస్వామ్యం ఉంచలే, ఏదైతే రాచరిక పాలన లాగా. అంటే మనం అధికారంలోకి వస్తే ఎవరైతే బలహీనుడు ఉన్నాడో వాడి భూమి లాక్కోవచ్చు, ఇంకా ఏమన్నా చేయొచ్చు అనే ఆలోచనతోటి వాళ్ళ రాజకీయం నడుస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఆలోచన చేయది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క దేశంలో ఉన్న వనరులన్నీ ఇవాళ అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏవైతే ఉన్నాయో ఇవంతా భారత ప్రజలది, భారత సంతతిది, ఈ యొక్క ఆస్తి అని ఆలోచిస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఏం చేసింది? నాలాలు, చెరువులు, ఏదైతే అది ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, ఇసుక మాఫియా, ఇట్లా ప్రతి ఒక్క అవినీతి జరిగింది. ఏదన్నా ఒక్క దాంట్లో కూడా అవినీతి లేకుండా, అవినీతి చేయకుండా మరి టిఆర్ఎస్ పార్టీ ఉన్నదా? ఇంకోటి, టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అన్నారు. వీళ్ళు ఏం చేసిండ్రు? మేము తెలంగాణలో ఏది దాచినం, ఇక మేము కేంద్రం కోసం, సెంట్రల్ కోసం మా పార్టీని బీఆర్ఎస్ గా మార్చి కేంద్రంలో చక్రం తిప్పుతాం అన్నారు. ఏమైంది? ఉన్న చక్రాలు ఊడిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క కేటీఆర్ గారు ఎంత అహం అంటే ఇక ఆయన హద్దు పద్దు లేకుండా ఎవరినంటే వాళ్ళని చాలు మీ లెక్కెంతరాబై అనే విధంగా బెదిరింపులకు పాల్పడడం, ఫోన్ ట్యాపింగ్ చేసుడు, ఎవరి బిజినెస్ ఏమవుతున్నాయి ఇవాళ అధికారులు కానీ. శంకర్ గారు మళ్ళీ వస్తాను శంకర్ గారు మీ దగ్గరికి. అమర్ గారు, ప్రతి ఒక్క దాంట్లో చేసింది వాళ్ళు అవినీతి. రేవంత్ రెడ్డి గారికి హైప్ ఇచ్చినటువంటి కార్యక్రమం టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తారనేటటువంటి అష్యూరెన్స్, నమ్మకంతో ప్రజలు హైప్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు 4 పోలీస్ అధికారులను తప్ప ఏ ఒక్కరిని అరెస్టు చేసినటువంటి దాఖలాలు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో లేవు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద ఎంత పాజిటివ్ ఉందో, టెలిఫోన్ ట్యాపింగ్ మీద లోపాయకారిగా రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలు కుదిరాయి, కొంతమందికి ప్రభుత్వ వర్గాలు లొంగిపోయాయనేటటువంటి అభియోగాలు కొనసాగుతున్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు జాతీయ స్థాయిలో కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి కేసుగా ప్రజలు భావించారు. కానీ ప్రభుత్వమేమో పూర్తిగా ఈ కేసు పైన అస్త్రసన్యాసం చేసింది. ఎట్లా చూడాలండి ఈ అంశాన్ని? శ్రీశైలం గారు, టెలిఫోన్ టాపింగ్ విషయంలో అంటే మీరు ఒక లీగల్ సైడ్ మీకు బాగా ఎక్స్పీరియన్స్, మీరు అడ్వకేట్ ప్లస్ జర్నలిస్ట్. ఏదైనా ఒక కేసు విచారణ జరిపేప్పుడు ఇమ్మీడియట్లీ టకటకా అనే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దీంట్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఒక కానిస్టేబుల్ వరకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏదో రకంగా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది దేనికోసం అంటే ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడాల్లో భాగం కావచ్చు, లేకపోతే వితిన్ ఆయన పార్టీలో అసలు ఏం జరుగుతుంది అంటే ఎప్పటికప్పుడు ఆయన ఒక అపనమ్మకంతో ఉండి భవిష్యత్తులో ఈరోజు జరగబోతుందనే ఒక భయంతో చేసినటువంటిదే టెలిఫోన్ ట్యాపింగ్. అయితే టెలిఫోన్ ట్యాపింగ్లో ముఖ్యంగా ఇవాళ ప్రధానంగా సూత్రధారి అంటే ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు ఇంకా ఆయన రాలేదు. మనకున్నటువంటి చట్టాల ప్రకారం ఇవాళ మనం చూస్తున్నాం ఎంతోమంది వాళ్ళ యూకేలో లేకపోతే అక్కడిక్కడ పోయి ఎంతోమంది ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళు ఆ దేశాల్లో తలదాస్తున్నారు. యూకేలో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్.
మరి వాళ్ళందరినీ తీసుకోవడంలో ఒక కేంద్ర ప్రభుత్వమే వారిని తీసుకురావడంలో ఇంత జాప్యం జరుగుతున్న సమయంలో ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ అంటే వాళ్ళను కన్సల్ట్ అయ్యి అక్కడ అతను తీసుకురావాలంటే అతని హెల్త్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ హెల్త్ అతనిది బాగలేదనుకో, నిజంగానే ఆరోగ్యం బాగలేదు, ఆయన వ్యాధితో బాధపడుతున్నాడు, సో ఆ టైంలో తీసుకురావడానికి ఏ చట్టం కూడా అది యాక్సెప్ట్ చేయదు. నిజంగా ఒక భయంకరమైన వ్యాధి ఉన్నప్పుడు ఆ డాక్టర్లు కూడా సర్టిఫై చేస్తే అక్కడ వెళ్ళి అక్కడి నుంచి ప్రభాకర్ రావు తీసుకొచ్చే అవకాశం లేదు. సో ఈ కేసులో ఇంకా జాప్యం జరగవచ్చు, కానీ అంత మాత్రాన ఇది నీరుగారిపోయింది లేకపోతే పడకెక్కింది అనే విషయం అయితే మనం స్పష్టంగా చెప్పలేం. బహుశా ఇంకా ఈ విషయంలో మొత్తం ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకొని అది కేటీఆర్ లేకపోతే హరీషా లేకపోతే ఇంకో మంత్ర లేకపోతే ఎమ్మెల్యేనా అనేది అన్ని విషయాలు చేరడానికి ఇంకా చాలా సమయం తీసుకోవచ్చు. మనం మామూలుగా ఒక చిన్న కేసులోనే ఏదైనా ఒక కేసు జరిగితేనే ఛార్జ్ షీట్ వేయడానికి దాదాపు 3 నుంచి 6 నెలల తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇంతటి పెద్ద కేసులో ఇంకోటి ఇది కోర్టు ముందు దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా హైలీ ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి పర్సన్స్, వాళ్ళు రాజకీయంగా చాలా ప్రజలు ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ మీద చర్య తీసుకున్నప్పుడు మొత్తం సాక్ష్యాధారాలు నిజంగా వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అనేది నిరూపణ చేయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. సో ప్రభుత్వ యంత్రాంగం ఇవన్నిటిని కూడా ఎవిడెన్స్ అంతా సంపాదించి ఏదైనా ఒక చర్య తీసుకునేప్పుడు ప్రజల ముందుంచికో టెలిఫోన్ ట్యాపింగ్లో ఈ నేరాలు జరిగినాయి, ఇగో ఇంతమందిని టార్గెట్ చేసిండ్రు, ఇంతమంది వ్యాపారస్తుల నుంచి ఇంతమంది వసూలు చేసిండ్రు అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు అవన్నీ వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ నుంచి ఇప్పుడు రాజ్ న్యూస్ సంబంధించిన మన సంధ్య కన్వెన్షన్ సంబంధించిన ఎండి ఉన్నాడు, ఆయన ఆరోపణలు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తిగా సమాచారం రాబట్టాలంటే దానికి ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో ప్రభాకర్ రావు ఆయన తీసుకొస్తే తప్ప దాని మీద అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు. సో మరి ప్రభాకర్ రావు రాకపోతే ఎట్లా, ప్రభాకర్ రావుకి రేపు ఏమన్నా అంటే అనుకోని జరిగితే ఎట్లా అన్నప్పుడు నిజంగా ప్రభాకర్ రావుకి ఏమైనా ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ వేసి ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి వరుసగా ఒక్కొక్కరిని విచారించి ఆ తర్వాత ఖచ్చితంగా దీంట్లో ఇవాళ కాకపోయినా రేపైనా ఇంకా కొన్ని సంవత్సరాలకైనా కూడా దీంట్లో ఎవరైనా నిందితులుగా తేలితే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. అది చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఇంకే నాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిజంగా ఈ టెలిఫోన్ టాపింగ్లో వాళ్ళు చేసిండ్రు, వాళ్ళ ప్రోద్బలం వల్లనే ఇవాళ ఈ ఆఫీసర్లు మొత్తం చేసిండ్రు అనేది ఎవిడెన్స్కి ఇంకా కనెక్ట్ అయిపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు అంటే మిగతా విషయాలు హైడ్రా కానీ లేకపోతే ఇటు వచ్చిన వరదలు కానీ లేకపోతే మిగతా సంఘటనల వల్ల ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయం పెద్దగా మనం బయటికి అది వెలుగులోకి రాకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం ఉంది, కరెంటు స్కామ్ ఉంది, వీటన్ని విషయాలు ఉన్నాయి కనుక ప్రత్యేకంగా ఆ విషయం వెలుగులోకి రాకపోవచ్చు. కానీ దాని మీద ప్రభుత్వం నేను అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. దీంట్లో నిజంగా కాంప్రమైజ్ అయితే నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఏదైతే బ్రహ్మరథం పడుతున్నారో ఎప్పుడైనా కాంప్రమైజ్ అయ్యారు, అతని మీద ఎటువంటి రకమైన చర్యలు తీసుకుంటలేదు అని చెప్పి తేలితే ఇంకా అదే బ్రహ్మరథం పట్టిన అదే రివర్స్ అయిపోతారు. అది ఖచ్చితంగా జరిగితే శ్రీశైలంగా నేను అనుకుంటున్నాను. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనకు స్వయంగా జరిగినటువంటి అవమానాలు కావచ్చు, ఆయన అన్ని రోజుల పాటు జైల్లో ఉంచిన విషయం కావచ్చు, జన్వర్డ్ ఫామ్ విషయంలో ఏమాత్రం సంబంధం లేకున్నా కూడా దాదాపు ఒక 3 వారాల పాటు ఆయన జైల్లో ఉంచిన విషయాలు కావచ్చు, ఇవన్నీ రివెంజ్ కాకపోయినా కూడా ఒక వ్యక్తి వాస్తవంగా అక్రమాలకు పాల్పడ్డప్పుడు తేలితే ప్రభుత్వంలో కానీ ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఈ విషయంలోనైతే నేను చట్టపరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. అంటే అమర్ గారు స్పెసిఫిక్గా ఇందులో చాలామంది మీడియా అధినేతలు శరత్ రావు గారు కానివ్వండి, సాంబశివరావు గారు కానివ్వండి, వాళ్లను అక్యూజ్గా పలు ఛార్జ్ షీట్లు తేల్చాయి, అయినా కానీ ఎందుకు అరెస్టులు చేయడం లేదు? వారిపై ఉన్నటువంటి అంటే ప్రభుత్వం వహించేటటువంటి ఆలసత్వంతో వాళ్ళు ఇతర దేశాలకు పారిపోయేటటువంటి ప్రమాదం ఉంది స్పష్టంగా. నేను ఏమంటున్నాను శ్రీశైలం గారు అంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి, ఆ తర్వాత మెయిన్ దీంట్లో నవీన్ రావు, ఐన్యూస్ సంబంధించిన నవీన్ రావు అని వీళ్ళంతా దీనికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంది. ఇవాళ టీవీ5కి సంబంధించినటువంటి సాంబశివరావు
చేసిన నేరం కూడా అది చాలా క్లియర్గా చెప్పబడింది. అది అంత మాత్రం చేత ఇవాళ సాంబశివరావు అనే బయటికి పారిపోతాడో లేదా ఇంకెక్కడ పోయి ఉంటాడో అని ఉన్నా కూడా ప్రభుత్వం ఏం వదిలిపెట్టదు. ఇవాళ ఆయన ఆ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ ఈ విషయంలో అటు వేరే ద్వారా ఒక సోర్స్లో ప్రయత్నం చేయొచ్చు. అంటే ఆయన మీద చర్య తీసుకోకండి, ఎందుకంటే మా ఛానల్ ఇమేజ్ పోతుందనే దాంతో కూడా తీసుకురావచ్చు. దాన్ని ఏం తప్పుపట్టలే మనం. అయినా కూడా దీంట్లో ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకునేటువంటి అవకాశం లేదు. నిజంగా అదే జరిగితే కనుక మళ్ళీ మీరు ఒకసారి చర్చ పెట్టండి. దీంట్లో వాస్తవంగా ఎవరు అంటే దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ మొత్తం తీసుకొచ్చి అసలు ఎవరెవరు ఏం నేరం చేసిందనేది మొత్తం మీరు ఒక ఛానల్లో 1 గంట కాదు 2 గంటలు పెట్టండి. దీని మీద సమగ్రమైన చర్చ జరుపుదాం. నిజమైనటువంటి నేరస్తులను అయితే ప్రభుత్వం ఇమ్మీడియట్లీ కింది స్థాయిలో ఇప్పుడు ఎవరైతే 4 ఇన్స్పెక్టర్లను అరెస్ట్ చేశారో, ఒక డిఎస్పీ స్థాయిని అరెస్ట్ చేశారో, ఒక ఏఎస్పీ స్థాయిని అధికారిని అరెస్ట్ చేశారో, ఖచ్చితంగా ఇవాళ ఈ స్కామ్లో అంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ స్కామ్లో ఉన్నటువంటి సాంబశివరావును ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ స్పష్టంగా ఛార్జ్షీట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఎటువంటి ఇది కూడా లేదు. ఆయన యాజమాన్యం T5 యాజమాన్యం చేయొచ్చు, ఇంకెవరు చేయొచ్చు, ఒత్తిడి చేయొచ్చు, లేకపోతే ఇంకా రకాలైన ఒత్తిడి చేయొచ్చు. బట్ ప్రభుత్వం మాత్రం న్యాయం ఉన్నప్పుడు హైడ్రా విషయంలో ఇవాళ ఏం చెప్తున్నారు మీరు? ఏ పార్టీ అయినా ఏదైనా సరే మేము నిజంగా కబ్జాలు ఎవరు చేసినా కూడా మేము వదిలిపెట్టేది లేదని మీరు చేస్తున్నారు. అదే విషయంలో కూడా టెలిఫోన్ టాపింగ్ విషయంలో కూడా మీరు చేస్తున్నారు. నిజంగా దేశంలో అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది బతుకుంది. ఇప్పుడు మానవ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి, మనకు ఉన్నటువంటి హక్కును హరించే హక్కు ఎవరికి ఉంది? మన వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి ఉంది? సో ఈ వ్యక్తిగత స్వేచ్ఛను హరించి టార్చర్ పెట్టినటువంటి వ్యక్తులను ఇంకా కాలయాపన చేయడం, లేకపోతే వాళ్ళని ఏదో ఉదాసీనంగా వ్యవహరించడం అయితే కరెక్ట్ కాదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. మిగతా సమస్యలు చాలా ఉన్నాయి, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా కూడా టెలిఫోన్ భాగంలో ఇమ్మీడియట్లీ ఎవిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తుల మొత్తం అరెస్ట్ చేయాల్సిందని నేను అనుకుంటున్నాను. నరసయ్య గౌడ్ గారు, హైడ్రా అంశంలో ఆసక్తికరమైనటువంటి చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతుంది. అత్యధికంగా FTL బఫర్ జోన్ భూములను కబ్జా చేసుకుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల, బీఆర్ఎస్ పార్టీ నాయకుల అనేటటువంటి రియల్గా ఇది ఆసక్తికరమైనటువంటి చర్చ. 1000 మిలియన్ క్వశ్చన్ బిఫోర్ ది తెలంగాణ స్టేట్ పీపుల్. ఎట్లా స్పందిస్తారు? అయితే ఈ FTL బఫర్ జోన్లలో కబ్జాలు చేసుకున్న వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారని నేను అనుకోను. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువగా, ఎందుకంటే గత 70 సంవత్సరాలు నడుస్తూ వచ్చింది కదా. కాబట్టి దీని మీద ఎవరు కూడా ఇంత స్ట్రాంగ్గా చర్యలు తీసుకోలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఒక కథనాన్ని ప్రచురించింది. 173 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు FTL బఫర్ జోన్ భూములను కబ్జా చేశారనేటటువంటి వాదనతో, దట్ ఈస్ మేబీ ఫేక్ న్యూస్, కానీ దాని మీద క్లారిటీ ఇవ్వవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన. సార్ నేను ఏమంటున్నా, నేను వేగ్గా మాట్లాడతలేను. నేను ఒక స్పెసిఫిక్గా ఒక మండల్లో ఉన్న ఒక 9 చెరువుల ఇన్ఫర్మేషన్ తీసుకొని చూస్తేనే అందులో ఎవరు ఉన్నారో నేను చెప్పాలి. మొత్తం 10 సంవత్సరాల్లో కబ్జాలకు గురైనాయి. నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, నేను ఉట్టిగా మాట్లాడతలేను. కాబట్టి ఆ రకంగా కనుక తీస్తే, అంటే 10 years వర్సెస్ 60 years అని కనుక తీస్తే వీళ్ళకు ఎంతో ఎక్కువ ముందుకెళ్ళిపోయారు. మొత్తం నాలాలు, చెరువులు అయితే అడ్డంగా మధ్యకు కూడా వచ్చిర్రండి. అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మీకు కావాలంటే ఒక సెట్కి పంపిస్తాను నేను. చాలా దారుణంగా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన చోటా మోటా లీడర్ల కాంచి ఇక పెద్ద లీడర్ల సంగతి మన దగ్గర ఎవిడెన్స్ లేదు, కానీ దారుణంగా దీన్ని ముంచేసిరు. కాంగ్రెస్ ఎందుకు కార్నర్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పొచ్చు కదా. నేనేమంటున్నా సార్, కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు 1 6 ఏమన్నా ఉండవచ్చు, నేను కాదంటలేను. ఎవరు ఉన్నా ఇప్పుడు మీరు ఆల్రెడీ నేనేమంటున్నా సెట్ చేసాడు ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ నాయకులది కూడా కూల్చేసిర్రు అనేది వాస్తవమే కదా. దానం నాగేందర్ గారు వాళ్ళ అనుచరులకు సంబంధించిన కూల్చేసిర్రు అనేది మాట్లాడారు. దానం నాగేందర్ గారిది ఓన్లీ మీడియా పబ్లిసిటీ గురించి, కాంగ్రెస్ పార్టీ కవరప్ గురించి చేసినటువంటి యాక్ట్ అది. వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాలలో ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో చర్చ. ఈ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వింగ్ ఏదైతే చేస్తుందో పచ్చి అబద్ధం. నేనేమంటాను, ఒకటి క్లియర్గా చెప్తున్నా. ఉంటే మీ ఇప్పుడు నేను చెప్పాను పలానా చెరువు పలానా దగ్గర పలానా స్పెసిఫిక్గా నా దగ్గర నేను తీసుకున్న RTI కింద అని చెప్పాను. మీరు కూడా తీసుకొని హైడ్రా కమిషనర్కి ఇచ్చిన తర్వాత దాన్ని
క్లియర్ చేయకపోతే మీరు అడగవచ్చు. అది ఏ పార్టీ అన్నా కానీ. ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంపీలను మద్దతు చేయమని మేము అడిగినామా? పవన్ కళ్యాణ్ మద్దతు చేయమని మేము అడిగినామా? దేశవ్యాప్తంగా చర్చ జరిగి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా హైడ్రా అలాంటి వ్యవస్థ తీసుకొచ్చి క్లియర్ చేద్దామని చర్చ చేస్తున్నట్టే మేము చేయమని చెప్పినామా? అంటే దాంట్లో ఉన్న చిత్తశుద్ధి ప్రజలకు అర్థమవుతా ఉంది. సామాన్య మానవుడు గుండె మీద చేసుకొని హ్యాపీగా నిద్రపోతాడు. ఎస్, పెద్దోడు చిన్నోడు అని లేకుండా ఎవడు కబ్జా, అసలు చిన్నోడు ఎట్లా చేస్తాడు సార్? సామాన్య మానవునికి కబ్జా చేసే అధికారము లేదు, లేకపోతే ఆ ఆలోచన ఉండదు, అంత డబ్బు ఉండదు. ఇక చేస్తే గీస్తే ఎవరు చేయాలి? అధికారంలో ఉన్న చోటా మోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకే చేయాలి. అదే జరిగింది కాబట్టే ఈరోజు ముఖ్యమంత్రి, అందుకే అన్నాను కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే సీఎం వస్తాడని నేను అన్నది. అందుకే, ఎందుకంటే వారి మానసపుత్రిక, వారి బ్రెయిన్ చైల్డ్ ఏంటంటే హైడ్రాను తీసుకురావడం. ఈరోజు హైడ్రా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భారతదేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతోటి స్థిరస్థాయిగా ఆయన నిలబెడుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త డెవలప్మెంటు, ఫ్యూచర్ జనరేషన్స్కు ఉన్నటువంటి నీటికి సంబంధించినవన్నీ అందించాలన్న ఒక సదుద్దేశంతో ఒక్కరు కూడా ఇది కరెక్ట్ కాదని చెప్తారు. ఎవరంటున్నారు? ఒకరిద్దరు, అరే నేను తెలిసి తెలియక కట్టుకున్నాను. ఆయన ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అన్నగారికి కూడా నోటీస్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఎందుకంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డు, కంటిన్యూ సినిమా ప్రముఖులు అందరూ ఉన్నారు కదా దుర్గం చెరువు పరిసరాల్లో. కాబట్టి అందరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికైతే నోటీసులు పోయినాయో వాళ్ళు స్పందించాలి. అది నిజంగా ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చివేయడానికి అనుమతించాలి, స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో మీరు పాలు పంచుకోండి అక్రమార్కులారా అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇలాంటి సదవకాశం మీరు ఫ్యూచర్ జనరేషన్స్కు మీ అక్రమాలను పక్కకు పెట్టి లేక్స్ను అందించే అవకాశం కూడా మీ చేతిలో ఉంది. కాబట్టి ఒకరోజు లేటు కావచ్చు. ఇప్పుడు ఈ నవరాత్రులు ఉన్నాయి, నవరాత్రులలో ఇట్లాంటి పనులు చేయొద్దని ఒకవేళ 9 days 10 days ఆపొచ్చు. కానీ వెరీ నెక్స్ట్ డే నుంచి కూడా ఖచ్చితంగా అక్రమార్కులు తీసుకున్నటువంటి కబ్జాలను కూల్చివేయడం జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారము ఖచ్చితంగా ఇది ముందుకే కొనసాగుతుంది తప్ప దాన్ని ఆరంభ శూరత్వం అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళు అబాసుపాలవుతారు. ఖచ్చితంగా జరుగుతుంది. శంకర్ గారు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కానివ్వండి, కాళేశ్వరం కేసు కానివ్వండి, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం కానివ్వండి, హైడ్రా కానివ్వండి, హడావుడిగా ప్రారంభమయ్యాయి. కానీ అంతిమంగా రిజల్ట్ ఏ రకంగా ఉండబోతున్నాయి? బీజేపీ ఎట్లా ప్రిడిక్ట్ చేస్తుంది? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇవన్నిటిని రేవంత్ రెడ్డి గారు ముందటికి తీసుకొచ్చి కొద్దిగా సక్సెస్ అయిండు. ఆ దూకుడుతోటే ఆయన ముందు నుండి కూడా అంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెట్టింది. ఆయన అధికారంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తోటి బాగా ఆడుకున్నాడు. అయితే ఆయన దీన్ని కసి తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆయన కొద్దిగా అంటే ఒక దుర్మార్గుణ్ణి సాగనంపాలనే ఆలోచనతోటి బీఆర్ఎస్ ను ఓడించడం జరిగింది ప్రజలు. మరి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చిండ్రు. మరి అదే విధంగా వీళ్ళు ఏదైతే దూకుడు పెంచుతా ఉన్నాడో కేసీఆర్ రేవంత్ గారు, అదే దూకుడు మరి ఫోన్ ట్యాపింగ్ కానీ, మరి ఆ రోజు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టుల, మరి దాన్ని ఎప్పుడు బయటకు తీసుకొస్తాడు? అనేకమైనటువంటి అంటే చిన్న పెద్ద అంటే ఎటువంటి దాంట్లో కూడా అంటే మా హస్తం లేదు అనే విధంగా అన్నింటిలోనే బీఆర్ఎస్ హస్తం ఉంది. అంటే ప్రతి అవినీతిలో అంటే దీంట్లో మా ఎంట్రీ లేదు అనే ఆలోచన లేకుండా ప్రతి దాంట్లో ఎంట్రీ ఇచ్చింది. అంటే ప్రతి దాంట్లో కూడా అవినీతి అనేది బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇదంతా ఒక్కొక్క రోజుగా ప్రతిదీ ఒక్కొక్కటిగా వాళ్ళ మెడకు ఉచ్చు అనేది పట్టుకుంటా ఉన్నది. వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడాలనో మరి అధికార పార్టీ మీద టిఆర్ఎస్ కు అర్థం కావడం లేదు. ఒక్కటి మాత్రం పక్క, రానున్న రోజులల్లా టిఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మరు. ఇలా రానున్న రోజులల్లా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ఉంటది. ఇలా ప్రతి యువత ఒకటి
ఇవాళ నరేంద్ర మోదీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయినరు, దేశంలో 3వసారి కూడా ప్రధానమంత్రి అయినరు. ఇప్పటి వరకు 3వసారి కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా వారి పరిపాలన సాగుతా ఉన్నది. అదే నరేంద్ర మోడీ గారిని పూర్తిగా తీసుకొని యువత ఇవాళ మా యొక్క మెంబర్షిప్ నడుస్తా ఉన్నది. మరి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మరి పెద్ద రాజకీయ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. అదే విధంగా దాని సభ్యత్వం కూడా కొనసాగుతా ఉన్నది. రానున్నటువంటి స్థానిక సంస్థలలో ఏదైతే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ మరి మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా మేము అధికారం అనేది కాకుండా ఇప్పుడు ఈ స్థానిక సంస్థలల్లో మా స్ట్రెంత్ అనేది పెంచుకుంటా పోతాము. మరి రేవంత్ గారు హైడ్రా ద్వారా కొద్దిగా అంటే రాష్ట్ర ప్రజలదే కాకుండా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించినప్పటికీ కూడా వారు కొన్ని స్కీమ్లలో ఏదైతే దూకుడు పెంచినా గాని మరి వారు ఇస్తున్న 6 గ్యారంటీలు మరి దాని ఊసు లేదు. రెండవది ఏంటంటే ఇవాళ ఏదైతే నాలాలు, చెరువులు కబ్జాలైనాయో ఆ కబ్జాలైన దగ్గర ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు ఈయన ప్రతి ఒక్క మహిళకు ఇల్లు ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండో ఆ మాట మీద నిలవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున శంకర్ గారు మళ్ళీ వస్తాను. అమర్ గారు కొత్త పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిపై నమ్మకంతో పార్టీ అధిష్టానం కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఆయన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అనేటటువంటి అంశంతో మీరు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. పార్టీ అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి చర్యలు, ఆ చర్యల్లో ఇవాళ మనం ప్రధానంగా కనిపిస్తుంది అధికారులదే చాలా హాపరేన్గా కనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ లేకపోతే ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి సంఘటనలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇవాళ మీకు ఖమ్మంలో కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతంలో వరదలు సంభవించినప్పుడు అక్కడ పార్టీ యంత్రాంగం ఏమాత్రం యాక్టివ్ ఉందనేది చాలా మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపించింది ఈరోజు. అక్కడ వాళ్ళ ఖమ్మంలో జరిగినటువంటి వరదల వల్ల జరిగినటువంటి నష్టాన్ని, అసలు వరదలు ఎందుకు సంభవించినాయి, అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని కూడా అంటే ఇప్పుడు కేవలం ఒక మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళే కాదు, పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ప్రతి విషయాన్ని ప్రస్తావించవలసిన అవసరం ఉంటుంది రాజకీయ వేదికగా. అయితే అక్కడ కేవలం అంటే ఒక మంత్రులు, ఒకరిద్దరు మంత్రులు, అధికారులు తప్ప ఎక్కడ కూడా స్థానిక నాయకత్వం అక్కడ ఇన్వాల్వ్ అవుతున్నటువంటి సందర్భాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. సో మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఆయన ఒకవైపు పార్టీలో కోఆర్డినేషన్ తీసుకొస్తూ అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో సహజంగా ప్రజాస్వామ్యం అంటే చాలా నేషనల్ పార్టీలు ఏదైనా కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో మరీ స్వేచ్ఛ ఎక్కువ. అయితే మరి అటువంటి పార్టీలో ఈ నాయకులను మొత్తం ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఏ విషయంలో కానీ పార్టీ లైన్ దాటకుండా ఉంచవలసిన బాధ్యత ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మీద ఉంది. అదేవిధంగా ఇవాళ చాలా ప్రాంతాల్లో ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కింది స్థాయిలో ఎక్కడ కూడా పార్టీ వర్గాలు అంత యాక్టివ్గా ఉన్నట్టు మనకు అనిపిస్తలేదు. ఎక్కడ కూడా ఏ కార్యక్రమాలు కానీ కానీ ప్రభుత్వం ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా కూడా ప్రజలకు వివరించే స్థితిలో వాళ్ళ క్యాడర్ లేదు. సో ఈ కార్యక్రమాల్లో క్యాడర్ను ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఇలా ప్రభుత్వం చేసినటువంటి ప్రతి అభివృద్ధి పనుల్లో కానీ మంచి పనుల్లో కానీ క్యాడర్ని ఇన్వాల్వ్ అయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా ఉంటుంది. అదేవిధంగా ఆ తర్వాత ఆయన చేసినటువంటి నెక్స్ట్ ఎవరైతే కార్యవర్గం ఉండారో ఇంపార్టెంట్ నాయకులు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినట్టు వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ విద్యార్థి విభాగాన్ని కానీ లేకపోతే యువజన విభాగాన్ని కానీ మొత్తం కార్మిక విభాగాన్ని కానీ మహిళా విభాగాన్ని కానీ మొత్తంగా మన దగ్గర చూస్తే మహిళా విభాగం నామమాత్రంగా ఉంటుంది. చాలా సంవత్సరాలు మనం చూస్తున్నాం, అది యాక్టివ్గా ఉండదు. సో ఫస్ట్ ఈ పార్టీలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలను ప్రక్షాళన చేయవలసి ఉంది. పార్టీని ప్రక్షాళన చేయడం కాబట్టి అనుబంధ సంఘాలు ఏవైతున్నాయో నామమాత్రంగా ఉండి కార్డులు ఏదో చేతిలో పట్టు లేకపోతే ఎక్కడో మైకుల్లో ఎక్కడో మాట్లాడటం తప్ప, మీడియాతో మాట్లాడటం తప్ప. థ్యాంక్ యూ అమర్ గారు, థ్యాంక్ యూ శంకర్ గారు, అదేవిధంగా నరసయ్య గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల ముందు 3 నెలల ముందు కాలగర్భంలో కాంగ్రెస్ పార్టీ కలిసిపోతుందన్నటువంటి ప్రతి ఒక్కరూ ఊహించని విధంగా
రేవంత్ రెడ్డి గారు వంటి చేత్తో అధికారంలోకి తెచ్చారు. తెచ్చిన తర్వాత కూడా పార్టీని తానై నడుపుతున్నటువంటి వైనం, జరుగుతున్నటువంటి అభివృద్ధి, ప్రజలు మెచ్చుకునే విధంగా కొనసాగుతున్నటువంటి ప్రజాపాలన ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారి స్టార్డమ్ను పెంచేసింది. భవిష్యత్తులో కూడా ల్యాండ్ మార్క్ అడ్మినిస్ట్రేషన్ తన ట్రేడ్ మార్క్గా రేవంత్ రెడ్డి గారు కొనసాగించేటటువంటి అవకాశం ఉంది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.